హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి నేనైతే మా 10th ఫ్రెండ్స్ తో బయటకి అయితే వెళ్ళాను. ఆ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వ్లాగ్ చూసే ముందైతే ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మేమైతే ఈసారి 2 చోట్లకి అయితే వెళ్ళాము. ఫస్ట్ అయితే బిలాల్ కి వెళ్ళాము, సెకండ్ అయితే గాంధీ పార్క్ కి వెళ్ళాము. మీకైతే ఈ వీడియో తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే బిలాల్ కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళంగానే మెనూ కార్డ్ అయితే ఇచ్చారు మమ్మల్ని సెలెక్ట్ చేసుకోమని ఐటమ్స్. ఫుడ్ సెలెక్ట్ చేసుకోవడానికి అయితే 10 minutes పట్టింది. మాకు ఏం సెలెక్ట్ చేయాలో అస్సలు అర్థం కాలేదు. ఫస్ట్ అయితే చికెన్ టిక్కా బిర్యానీ ఫుల్ తీసుకొని ముగ్గురం తినేసేయచ్చు అనుకున్నాం, కానీ మా ఒపీనియన్ అయితే మళ్ళీ చేంజ్ అయింది. ఫైనల్ గా అయితే నేనే సెలెక్ట్ చేశాను మినీ చికెన్ దమ్ బిర్యానీ, మినీ ఫ్రై పీస్ బిర్యానీ. అసలు మా ఫ్రెండ్షిప్ గురించి చెప్పడం మర్చిపోయాను. నేనైతే ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మా 10th అయితే ఎండ్ అయిపోయి 3 years అవ్వింది. కానీ మేము ఎవ్రీ ఇయర్ ఏదో ఒక టైంలో అయితే మీట్ అయ్యి వీళ్ళు అయితే బయటకు వెళ్తాం. లాస్ట్ ఇయర్ అయితే బిలాల్ కి అండ్ బీచ్ కి అయితే వెళ్ళాము. వాళ్ళైతే ఇప్పుడు కూడా బీచ్ కే వెళ్దామని అన్నారు. నేనైతే వద్దులే, లాస్ట్ ఇయర్ వెళ్ళాం కదా, ప్రతిసారి ఏం బాగుంటది, ఈసారి అయితే పార్క్ కి వెళ్దామని అయితే నేను చెప్పాను. ఇంకా ఆ డెసిషన్ మేరకు మేమందరం అయితే పార్క్ అయితే వెళ్ళాము. 10 minutes వెయిట్ చేసిన తర్వాత అయితే మా ఫుడ్ అయితే వచ్చింది. మా ముగ్గురికి అయితే ఆ 2 మినీ బిర్యానీస్ అయితే చాలా బాగా సరిపోయింది. ఇప్పుడైతే ఫుడ్ సర్వ్ చేసేది నా ఫస్ట్ టు 10th బెస్ట్. ఇద్దరం అయితే ఫస్ట్ నుంచి 10th వరకు ఒకే స్కూల్స్ లో అయితే చదివాము. స్కూల్ తర్వాత అయితే మేమందరం విడిపోయాం, వేరు వేరు కాలేజెస్ లో అయితే జాయిన్ అవ్వాం. కానీ ఎప్పుడు మేము ఫోన్స్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం. ఇంకైతే ఫుడ్ వీడియో అయితే ఎండ్ అయింది, ఎక్కువ అయితే తీయలేదు. నెక్స్ట్ అయితే గాంధీ పార్క్ వీడియో అయితే చూసి బిలాల్ నుంచి గాంధీ పార్క్ అయితే దగ్గరే, నడిచి కూడా వెళ్ళొచ్చు. కానీ మా ఫ్రెండ్స్ అయితే వద్దులే, ఆటోలో వెళ్దాం అనేసరికి ఇంకైతే ఆటోలో వెళ్ళాం. గాంధీ పార్క్ అయితే లాస్ట్ ఇయర్ మేము మా ఫ్యామిలీతో అయితే వచ్చాము, మళ్ళీ ఇయర్ అయితే ఫ్రెండ్స్ తో వస్తున్నాం. మా సిబ్లింగ్స్ తో అయితే బయటకు వెళ్ళినప్పుడు అయితే ఎక్కువగా డీమార్ట్ కి బిల్లాలకే వెళ్తాం మాక్సిమం. ఈ వ్లాగ్ ఫస్ట్ నుంచి చూస్తున్న వాళ్ళైతే ఒకటి గమనించి ఉండాలి, ఫ్రెండ్స్ తో అయినా ఫ్యామిలీతో అయినా బిల్లాలు మాత్రం మాక్సిమం అనమాట. అంతే కదండి, ఫుడ్ ఫస్ట్ ప్రియారిటీ కదా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా మీరు కూడా 10th ఫ్రెండ్స్ తో ఇలా బయటకు వెళ్తా ఉంటారు అప్పుడప్పుడు, వెళ్ళే వాళ్ళైతే కమెంట్ చేయండి. మేము వెళ్ళింది అయితే థర్స్డే రోజు, వీకెండ్ అయితే కాదు, ఎక్కువ మంది అయితే ఉండరు. అసలు నేనైతే వీడియో షూట్ చేద్దామని అయితే అనుకోలేదు. మా ఫ్రెండ్ నీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, వ్లాగ్ అయితే షూట్ చేసుకుని యూట్యూబ్ లో అయితే పోస్ట్ చేయని అయితే చెప్పింది, అందుకనైతే చేశాను. పార్క్ అయితే చాలా పీస్ఫుల్ గా చాలా అయితే బాగుంది. లాస్ట్ టైం మా ఫ్యామిలీతో వచ్చినప్పుడు అయితే సండే అయితే వచ్చాం, ఫుల్ రష్, అసలు చాలా మంది అయితే ఉన్నారు, అంతైతే ఎంజాయ్ చేయలేకపోయాం. ఇక్కడైతే కొన్ని ఆడుకోవడానికి అయితే ఉన్నాయి చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళు కూడా ఎక్కుతారులే అండి. వాళ్ళ పేరెంట్స్ అయితే వాళ్ళని ఆడిస్తున్నారు. పెద్దవాళ్ళు కూడా ఎక్కుతారని ఎందుకు చెప్తున్నా అంటే, లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము కూడా ఎక్కి ఎంజాయ్ చేసాము అందుకని. కానీ దేంతో ఆడుకుందామన్నా కానీ చాలా సేపు అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది, వీకెండ్ కాబట్టి. వీకెండ్ వస్తే మాత్రం చాలా మంది ఉంటారు, దేనికోసమనే వెయిట్ చేయాలి, అది మాత్రం కొంచెం మనకి స్ట్రెస్ గా ఉంటుంది. కానీ స్కూల్ పిల్లలకైతే వీకెండ్స్ లోనే కదా హాలిడేస్, కాబట్టి వాళ్ళైతే మాక్సిమం వీకెండ్స్ లోనే వస్తుంది. ఇటు సైడ్ అయితే కొంచెం కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కి ఇప్పటికైతే కొంచెం చేంజ్ చేశారు. ఏంటంటే హాట్ సింబల్ అయితే ఇందా చూయించారు కదా, అదైతే లాస్ట్ ఇయర్ లేదు, ఇప్పుడైతే పెట్టారు. అదే కాకుండా ముందు ఇంకొకటి కూడా ఉంది, స్టెప్స్ లాంటిది, దాని మీదకి అయితే వెళ్ళి అందరు ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇందాక పిల్లలు ఆడుకుంటున్నారు కదా ప్లే గ్రౌండ్, అయితే ఫ్రీగా ఆడుకోవచ్చు. దాని పక్కన డబ్బులు ఇచ్చి ఆడుకునే ఐటమ్స్ కూడా ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటది, దాంట్లో అయితే బాతులే ఉంటాయి, అయ్యే బోట్ లాగా అనమాట. చిన్న పిల్లలు అయితే డ్రైవ్ చేస్తుంటారు. నాకు తెలిసి దానికి 50 rupees చార్జ్ చేస్తారు అనుకుంటా. లాస్ట్ ఇయర్ అడిగినప్పుడు అయితే 50 అయితే చెప్పారు. మేము ఎక్కడానికి కాదండి అడిగింది, మాతో అప్పుడు చిన్నపిల్లలు వచ్చారు, వాళ్ళ కోసం అయితే అడిగారు. స్విమ్మింగే కాకుండా ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి ఆడుకోవడానికి. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్తే బటర్ఫ్లైస్ అయితే కనిపిస్తుంటాయి కదా, అవి కూడా అయితే లాస్ట్ ఇయర్ లేవు, ఇప్పుడైతే పెట్టారు. మేమైతే బిల్లాలకి అయితే 4 కి వెళ్ళాం, 4 to 5 అయితే అక్కడ ఫుడ్ తినడం అయితే సరిపోయింది. 5 కి అయితే గాంధీ పార్క్ వచ్చాం, 5 to 6 అయితే ఇక్కడ చూడడం అయితే సరిపోయింది, అని ఫొటోస్ కూడా దిగాం కొన్ని. లాస్ట్ టైం అయితే బిల్లాలకి వెళ్ళినప్పుడు అయితే రివ్యూ అయితే ఇచ్చి ఒక వీడియో అయితే చేశాం కదా, అప్పుడైతే ఫుడ్ నిజంగా బాగలేదు, ఇప్పుడైతే బాగుంది. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది. ఇక్కడైతే గ్రీనరీని అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు, బాగుంటది, చాలా నచ్చింది నాకైతే. నేనైతే ఇప్పటికి 3 times అయితే వెళ్ళాను గాంధీ పార్క్. మేమైతే ముగ్గురం కలిసి అయితే వెళ్ళాము, ఇంకొక అమ్మాయి అయితే మిస్ అయింది, అంటే తను చాలా దూరంలో అయితే ఉంది, రావడానికి అయితే కుదరలేదు అందుకని. ఇక్కడ చూడండి ఫొటోస్ ఎలా దిగుతున్నారో, కింద అయితే ఇంకా కొంతమంది అయితే వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు కూడా ఫొటోస్ దిగడానికి. మేమైతే వాళ్ళందరూ క్లియర్ అయిపోయినాకైతే ఫొటోస్ దిగాము. ఆ స్టెప్స్ మీద ఫోటో దిగడానికి అయితే నేను ఫస్ట్ అయితే కొంచెం భయపడ్డాను, నేను ఎక్కను అని. తర్వాత అయితే ఎక్కి దిగాను బానే, అంటే ఆ స్టెప్స్ కి సైడ్ సపోర్ట్ కూడా ఏం లేదు కదా, అందుకైతే కొంచెం భయం వేసి. ఇప్పుడైతే సైడ్ ఒక చిన్న గేట్ ఉంటే దాంట్లో నుంచి అయితే చూస్తున్నాం, అక్కడ ఒక చెరువు ఉంది, పక్కన అయితే అందరు వాకింగ్ చేస్తున్నారు, ఈవినింగ్ టైం కదా. లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము కూడా చేసాంలే వాకింగ్, ఎందుకంటే వేరే రూట్ రాబాయి ఇంకొక రూట్ కి వెళ్ళి అదంతా తిరిగేసి అయితే పార్క్ లోకి వచ్చాం. ఆ వాకింగ్ చేసే సైడ్ అంతా తిరిగి పార్క్ లోకి ఎంటర్ అయ్యేసరికి లేట్ అయింది, కొంచెం ఇంటికి వెళ్ళేసరికి అయితే నైట్ 10 అయితే అవ్వింది. సో అందుకని ఈసారి అయితే జాగ్రత్తగా పార్క్ లోకి అయితే పార్క్ రూట్ లోనే ఎంటర్ అయిపోయాం. మేమైతే ఎక్కువగా లాంగ్ వీడియోస్ అయితే చేయం కదా, ఎందుకంటే కాలేజ్ కి వెళ్ళాలి, వీడియోస్ తీయాలి, ఎడిట్ చేయాలి, చాలా కష్టం అవుతుంది అందుకని. కానీ షార్ట్ వీడియోస్ అయితే రెగ్యులర్ గా అయితే అప్లోడ్ చేస్తాము. ఫైనల్లీ అయితే ఈ రోజు అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ ఇయర్ కూడా తప్పకుండా కలుస్తామని అయితే అనుకుంటున్నాం. ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ లో మాత్రం చెప్పడం మర్చిపోకండి. ఫైనల్ గా అయితే ఇక్కడ ఫొటోస్ దిగి అయితే ఇంకా మేము వెళ్ళిపోయాము. సంవత్సరానికి ఒకసారి కలిసినా కానీ ఇలా ఎంజాయ్ చేస్తే మాత్రం సంవత్సరం మొత్తం గుర్తుండిపోతుంది కదా. ఇప్పుడైతే మేము లాస్ట్ ఇయర్ బీచ్ కి వెళ్ళామని చెప్పా కదా, అక్కడ దిగిన ఫొటోస్ అయితే చూపిస్తాను చూడండి. ఎల్లో కలర్ డ్రెస్ అయితే నేనే. మీకైతే వీడియో ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.